హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏంటే అంత విచారంగా కూర్చొని మరీ ఆలోచిస్తున్నావు? ఎవరైనా పైసలు ఇచ్చి ఇంట్లో పని మనిషిని పెట్టుకుంటారు. మరి నేను పైసలు ఇచ్చి మరి నీ ఇంట్లో పని మనిషిని అయ్యాను. ఏం కాదా? ఎందుకే అయిన దానికి కాని దానికి ఊరికనే పోట్లాడుతావు? అంత మా ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే మీ పుట్టింటికి వెళ్ళిపో. తిడతా, అలుగుతా, నీతోనే కొట్లాడతా. ఏం చేస్తావు? అన్నీ భరిస్తా, నీతోనే ఉంటా. అసలు పెళ్ళైన కొత్తలో తెగ ప్రేమ చూపించేవారు, ఇప్పుడు అస్సలు పట్టించుకోవడం లేదు. ఎందుకని? ఎవరికైనా పెళ్ళైన కొత్తలో ప్రేమ ఉంటుంది. రాను రాను ప్రేమ కనుమరుగైపోతుంది. ఇప్పుడు నీ ప్రేమకి ఏమైందంట? ఎటు పోయిందంట? ఏమో, ఎటు పోయిందో తెలియదు కానీ పోయింది. పోతుంది. పెళ్ళం దగ్గరికి వచ్చేసరికి అన్నీ పోతాయి. ఎందుకండి నన్ను కొండ చిరువులాగా చూస్తారు? ఎక్కడ మింగేస్తానో ఎక్కడ రెక్కేస్తానో అని చూస్తున్నారు. పెళ్ళం అనేది పండు వెన్నెల లాంటిది. దాన్ని ఎలా ఆస్వాదించాలో చూడాలండి. నువ్వు పండు వెన్నెల. ఈ మాట చంద్రుడు విన్నాడనుకో, రావడం మానేస్తాడే. అదంతా సరే గాని నా చేతులకు ఉన్న గాజులకి మ్యాచింగ్ చీర కావాలి. మొన్న పోనీలే అని గాజులు కావాలి అని అంటే 200 రూపాయలు ఇచ్చి గాజులు కొన్నాను. ఇప్పుడు ఆ 200 రూపాయల గాజులకి 2000 రూపాయలు చీర కొనమంటున్నావు. చూడు, నిన్ను ఏమనాలే చెప్పు. నేనింకా మంచిదాన్ని కాబట్టి గాజులకి మ్యాచింగ్ చీర అడిగాను. పక్కింటి సుజాత వాళ్ళ ఆయన్ని బొట్టు బిళ్ళకు మ్యాచింగ్ చీర అడిగింది తెలుసా? మొగుడు సంపాదన ఎంత, దాన్ని బట్టి మనం ఖర్చు పెట్టాలి అని ఆలోచించరేంటే మీరు? అసలు మీరు సంపాదిస్తుంది ఎవరి కోసం? పెళ్ళం కోసం, పిల్లల కోసమే కదా. మీరు అలా ఫిక్స్ చేసేసారే. మగాడు సంపాదన పెళ్ళం కోసం, పిల్లల కోసం. ఎవరు చెప్పారు? ఎక్కడ రాశారు? చూపించు, ఒక్కసారి చూపించు. దున్నపోతు కష్టపడితే ఓనర్కి లాభం వచ్చినట్టు మేము దున్నపోతులాగా కష్టపడితే మీకు లాభం వస్తుంది కదే. సోమరిపోతునైనా పెళ్లి చేసుకోవచ్చు కానీ నీలాంటి సోది చెప్పేవాడిని మాత్రం పెళ్లి చేసుకోకూడదు. ఛీ, అంతా నా కర్మరా బాబు. మగాడి కష్టాలను చూసి కన్నీరు కార్చాలి కానీ సోమరిపోతు అని అంటావే, పనికి మాలిన ముఖం దానా. ఓయబ్బో, నీదే మెరిసిపోయే ముఖం, నాదే పనికి మాలిన ముఖం. నీ ముఖం చూసే కదా పెళ్లి చేసుకున్నావు. నాకు ఆకలి వేస్తుంది, అన్నం పెట్టు. నేను వంట చేయలేదు. అని నోరు కప్పలాగా వెళ్ళబెట్టుకొని చూడకు. నిజంగా వండలేదు. నువ్వు విన్నది నిజమే. నాకు ఆకలి వేస్తుంది. ఇప్పుడు ఎలా మరి? దేవుడు 2 చేతులు ఇచ్చాడు కదా, వెళ్ళి నువ్వే వంట చేసుకో. వంట చేసుకొని తిను. మరి పెళ్ళం ఎందుకే? నేను వంట చేసుకుంటే పెళ్ళం వంట చేయాలి అని ఎక్కడ రాశారు? ఎవరు రాశారు? రాజ్యాంగంలో ఎక్కడైనా పెళ్ళం వంట చేయాలి అని రాసి ఉందా? చెప్పు నాన్న, చెప్పు. ఓరి నీ వేషాలు. చిన్నప్పటి నుండి మగవాడు ఎవడి మాట వినడు అంటే నేను ఇంకేదో అనుకున్నాను, కానీ ఇప్పుడు అనిపిస్తుంది నిజం అని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.